ఆచి చికెన్ మసాలా. తెలంగాణ మహిళా కమిషన్ కు ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టింది. మహిళా హక్కుల పరిరక్షణ, మహిళల సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం కీలకమైన తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా గద్వాల విజయలక్ష్మిని నియమించింది. అలాగే ఆరుగురు సభ్యులను నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత ఉన్నారు. వీరితో పాటు శశికళ యాదవరెడ్డి, సదాల లక్ష్మి, రాధాబాయ్, ఉజ్వా షకీరా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిషన్ 5 ఏళ్ల పాటు కొనసాగనుంది. ఈ నియామకాల్లో తెలంగాణ ఉద్యమం, సామాజిక సేవ, మహిళా హక్కుల ఉద్యమాల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ మహిళా కమిషన్ కు ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టింది. మహిళా హక్కుల పరిరక్షణ, మహిళా సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం కీలకమైన తెలంగాణ మహిళా కమిషన్ కు చైర్పర్సన్ గా గద్వాల విజయలక్ష్మిని నియమించింది. అలాగే 6 సభ్యులను నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత ఉన్నారు. వీరితో పాటు శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయ్, ఉజ్మా షకీరా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిషన్ 5 ఏళ్ల పాటు కొనసాగనుంది. ఈ నియామకాలలో తెలంగాణ ఉద్యమం, సామాజిక సేవ, మహిళా హక్కుల ఉద్యమాల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్, ఎటకెలకు తెలంగాణ మహిళా కమిషన్ నియామకం పూర్తయింది. కాసేపటి క్రితమే జీవో కూడా రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో స్టార్టింగ్ లో నేరేళ్ల శారదను ఎంపిక చేసింది. అయితే నేరేళ్ల శారద ఉన్నంతసేపు కూడా ఆమె చాలా అంశాల మీద బాలికలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కానీ, దాని తర్వాత హాస్టల్స్ విషయంలో కానీ చాలా గట్టిగానే ఫైట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు చైర్మన్ గా గద్వాల విజయలక్ష్మిని ఎంపిక చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మొన్నటి వరకు మేయర్ గా ఆమె పనిచేసింది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ గా ఆమె బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు ఆమె పార్టీ మారినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. మేయర్ గాని డిప్యూటీ మేయర్ కూడా ఇద్దరు కూడా పార్టీ మారారు. దాని తర్వాత అప్పటి నుంచి కూడా ఆమె మేయర్ గా కంటిన్యూ అవుతుంది. ఆమె పదవి పూర్తయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చైర్మన్ గా గద్వాల విజయలక్ష్మికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆమె స్వయానా కేకేకు కూతురు అవుతుంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కారుల్లో కూడా చాలా మందికి అవకాశం కల్పించింది. సామాజిక సేవను లో పాల్గొన్నటువంటి వారికి వివిధ అంశాల్లో గట్టిగానే ఫైట్ చేసినటువంటి కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలకు కూడా ఇందులో అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. చైర్మన్ గా గద్వాల విజయలక్ష్మి ఉండగా ఇక శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ కూడా దీంట్లో మెంబర్ గా ఉన్నారు. మెంబర్ గా మరికొంతమంది కూడా ఉన్నారు. వాస్తవానికి శ్రీకాంతాచారి తల్లి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆమె గడిచిన 10 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఆమె వ్యవహరించింది. అవకాశం ఇస్తారని కూడా వేచి చూసినటువంటి పరిస్థితి ఉంది. కానీ బీఆర్ఎస్ హయాంలో ఏ అవకాశం కూడా దక్కలేదని చాలా సార్లుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె ఫైట్ చేసింది, ఆరోపణ కూడా చేసింది. చివరికి రేవంత్ రెడ్డి ఏదో సమయంలో శంకరమ్మను మేము ఏదో రకంగా ఆదుకుంటాము అని చెప్పారు. అనుకున్నట్టుగానే ఈ రోజు ఈ మెంబర్లుగా తీసుకున్న కల్పించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతలకు కూడా ఈ మెంబర్ గా నియమించింది. అంతేకాకుండా శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి కూడా ఇందులో ఉన్నారు. అంతేకాకుండా రాధాబాయి, మైనార్టీ కోటాలో ఉజ్మా షకీరాలకు కూడా సభ్యులుగా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక మొత్తానికి చైర్మన్ గాను మిగతా సభ్యులు గాను మనం చెప్పినటువంటి పేర్లు కేటాయించారు. మొత్తానికి 7 చైర్మన్ తో పాటు 6 దీంట్లో అవకాశం ఇచ్చారు. మనం ప్రధానంగా శంకరమ్మ గురించి మాట్లాడుకోవాలి. అదేవిధంగా మిగతా శ్వేత గాని, శశికళారెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా షకీరా ఇట్లా వీళ్ళందరూ కూడా సామాజిక కోణంలో తెలంగాణ అజిటేషన్ లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. హక్కుల కోసం ఫైట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక గద్వాల విజయలక్ష్మి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే
స్వయాన మాజీ రాజ్యసభ సభ్యుడు, అదే ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి కేశవరావు కూతురుగా ఉండడం, పార్టీ మార్చే విషయంలో కేకే ఎప్పుడైతే పార్టీ మారాడో వెంటనే విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి నేపథ్యం కూడా చూసాం. ఆమెకు మేయర్ గా అవకాశం ఇస్తారా లేదంటే ఎమ్మెల్యేగా ఏమైనా భవిష్యత్తులో ఇస్తారా అన్నటువంటి ఆలోచన చాలా సార్లు కూడా వినిపించింది. బట్ ఎట్టకేలకు చైర్పర్సన్ గా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ మహిళల సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, ఈవిటీజింగ్లు ఎక్కువయ్యాయి. మహిళలు అసభ్యంగా అంటే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇట్లాంటి అంశాల మీద వాళ్ళ హక్కుల కోసం ఖచ్చితంగా మహిళా కమిషన్ కి వెళ్లాల్సి ఉంటుంది. లీడర్లు కావచ్చు, లేదా విద్యార్థినులు కావచ్చు, సగటు మహిళలు ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా కూడా మహిళా కమిషన్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేసేటువంటి ఆనవాయితీ ఉంటుంది. దీని మీద జ్యుడిషియరీ బాడీ ఉంటుంది, చట్టబద్ధత ఉన్నటువంటి సంస్థ కాబట్టి వారి వెంటనే కేసులు నమోదవుతాయి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైతే మహిళల జోలికి వచ్చే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. కనుక ఈ ప్రభుత్వం గతంలో కూడా ఇదే పునరుద్ధరించి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా బీఆర్ఎస్ టైంలో కూడా మహిళా కమిషన్ ఏర్పాటు చేసింది. అంతకంటే ముందు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇది యాసిడ్ గా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. బట్ ఈ కూర్పు అనేది తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులకు, సామాజిక కార్యకర్తలకు అందరికీ అవకాశం కల్పించడం అనేది కొంత ఉపశమనంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.